హలో గాయస్, మీలో ఎంతమంది మామిడికాయ అన్నం తిన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సమ్మర్ అంటేనే మామిడికాయలు చాలా ఉంటాయి కదా, ఇంకా అలానే మా ఇంట్లో కూడా చాలా ఉండే. ఇంకా ఏదో ఒకటి ఒక్కొక్క రోజు ఒక్కొక్కసారి ఒక వెరైటీ అయితే చేయాలనుకున్నాను అనమాట. అది కాక ఈరోజు అయితే మా అమ్మ ఒక విషయం అయితే చెప్పింది. చాలా రోజులు అయిపోయింది కదా మామిడికాయ అన్నం చేసి, ఈరోజు అయితే చేసుకుందాం అనేసి అనింది. ఇంకా సరే అని చేసుకుందామని స్టార్ట్ అయితే చేశాను. బట్ నేను చేస్తాను, చాలాసార్లు చేశాను. బట్ కానీ అమ్మ చెప్తే ఇంకా పర్ఫెక్ట్గా అండ్ టేస్ట్గా వస్తుంది అనేసి అమ్మని అయితే అడిగాను. ముందుగా అయితేనే ఆయిల్ వేసుకుని ఆయిల్లోకి ఉద్ది బేడలు అండ్ తర్వాత గింజలు అయితే యాడ్ చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకునే వాళ్ళు పచ్చిమిర్చి వేసుకొని, బట్ నేనైతే ఎండుమిరపకాయలు అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలా చేసేసిన తర్వాత ఇంకేముంది, కరివేపాకు అండ్ ఒక చిటికెడు పసుపు మిరప్పొడి వేసేసుకొని మంచిగా అయితే వేగనివ్వాలి. ఆ తర్వాత మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా వేగిన తర్వాత ఇంకేముంది, చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని అయితే వేసేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఇవి రెండు చల్లారిన తర్వాత మనం మంచిగా కలుపుకోవాలి, లేదంటేనా అది సరిగ్గా రాదనేసి అంటాను నేనైతే, నాకు తెలిసిన విషయము. కాబట్టి మీరు రైస్ అండ్ ఇది వేసుకున్న తర్వాత రెండు చల్లారిన తర్వాతే మంచిగా కలుపుకోండి. ఈరోజు నా వీడియో అయితే ఇది. మంచిగా టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. ఒకసారి మీరైతే ట్రై చేయకుండా ఉంటే ఒకసారి అయితే ట్రై చేసింది. ఇంకేముంది, మా ఉమా పాప అయితే ఫస్ట్లో అయితే కాస్త పెట్టుకునింది. ఇంకేముంది, టేస్ట్ మంచిగా నచ్చింది కాబట్టి మళ్ళీ పెట్టేసుకొని మంచిగా తినేసింది అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి, అందరికీ కన్ఫామ్గా నచ్చుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో కానీ నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.